గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. సామాజిక సమీకరణాల కంటే గెలుపుకే ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఒకే సామాజిక వర్గానికి 2 సీట్లు ఇచ్చినా విజయం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పలువురు నేతలు టికెట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో బీసీ యువత కోటాలో పీసీసీ జనరల్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత, గౌడ సామాజిక వర్గానికి చెందిన చనగాని దయాకర్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎన్ఎస్యుఐ నేత లోకేష్ యాదవ్ సైతం బీసీ యువత కోటాలో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మాజీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి కూడా యువత కోటాలో టికెట్ ఆశిస్తున్నారు. గ్రాడ్యుయేట్ గా అవసరమైన విద్యార్హతలతో పాటు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎన్రోల్మెంట్ చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, శివసేనారెడ్డి పేర్లు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. బీసీ కోటాలో మాజీ ఎంపీ మధు యాష్కి, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి, విజ్ఞాన్ విద్యాం సంస్థల చైర్మన్ గౌరీ సతీష్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం విస్తృతంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తూ బలమైన అభ్యర్థులపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. చివరికి సామాజిక సమీకరణాల, గెలుపు అవకాశాల అన్న దానిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.